కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. మహిళలకు మహాలక్ష్మి 2500 రాలేదు. రైతులకు 15,000 రైతు భరోసా రాలేదు. వృద్ధులకు 4,000 పెన్షన్ అంతకంటే రాలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులు రాలేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ అంతా కూడా మోసం, దగ అనేటువంటిది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా 2.5 సంవత్సరాలు దాదాపు పూర్తి అవుతా ఉంది. సగం కాలం అయిపోయింది కాంగ్రెస్. ఏ ఊర్లోనైనా, ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్క పని కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టెత్తిందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసిందా అని అడుగుతా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండట. ఏమని చేస్తావు రేవంత్ రెడ్డి? అవ్వా తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినా ఓటేయమంటావా? మహాలక్ష్మి 2,500 ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరుగుతున్నావా రేవంత్ రెడ్డి?